ఈ మధ్యన బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పక్క చూపులు చూస్తున్నాడు. ఉగాది రోజున ఆయన బ్యాక్ టు పెవిలియన్ అంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నాడనే ఒక ప్రచారం బాగా ఊపందుకుంది. అయితే నిజంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారా? అంటే బ్యాక్ టు పెవిలియన్కు వెళ్ళబోతున్నారా? జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకోవడానికి కారణాలేంటి? బయట సర్క్యులేట్ అవుతున్న వార్తల వెనుక వాస్తవం ఏంటి అనేదే ఈరోజు విశ్లేషణ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లాలో బాగా పవర్ఫుల్ లీడర్, ఓ మాస్ లీడర్. ఆయనంటే ఒంగోలు ప్రజలకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన ఇంటి చుట్టూ ఎప్పుడు వందల సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా కార్యకర్తకు అండగా నిలబడే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకు అలాంటి పేరుంది. ఆయన ఇంటి నుంచి ప్రతిరోజు ఎంతో కొంత సహాయం ఇతరులకు వెళ్తుందనే మాట ఒంగోలు జనాలు చెప్తుంటారు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంత పవర్ఫుల్ లీడర్, మాస్ లీడర్, ముఖ్యంగా నేను చెప్పినట్లు ఎప్పుడు ఆయన ఇంటి చుట్టూ కార్యకర్తలు, ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు అండగా నిలబడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నిజమే, కూటమి దెబ్బకు హేమాహేమీలు కూడా ఓడిపోయారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు చేసిన పరిపాలన ఆంధ్ర ప్రజలను మునుపెన్నడూ లేని విధంగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరు కూడా అంత నీచంగా దారుణంగా పరిపాలన చేయలేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్న మాట. అందుకే జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో నిరూపించుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిరూపించుకున్నానికి జనాలు ఇచ్చిన కిరీటం 11 స్థానాలు. అట్లా ఆ దెబ్బకు, జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ దెబ్బకు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు కూడా ఓడిపోయాడు. దానికి తోడు కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఈ కూటమి జత కట్టడంతో బలమైన నాయకులు కూడా ఓటమి పాలయ్యారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకరు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరడానికి కారణం ఏంటి? ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ఇందాక చెప్పినట్లు ప్రకాశం జిల్లాలో చాలా ప్రభావం చూపగల నాయకుడు. ఆయన గట్టిగా అనుకుంటే ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల్లో ఖచ్చితంగా 9 స్థానాలు గెలిపించుకొని తీసుకొస్తాడు. అంత దమ్మున్న పవర్ఫుల్ లీడర్. ఆయన 1999లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆయన మళ్ళీ విజయం సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పనిచేశాడు. ఆ తర్వాత 2009లోనూ గెలిచాడు, మంత్రి అయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాడు. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గెలిచాడు, మంత్రి అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కృతజ్ఞతను కాపాడుకోలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బలంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశాడు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు అనేది వాళ్ళ అనుచరులు చెప్తున్న మాట. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవన్నీ పంటి కింద బిగించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేశారు. కానీ వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు బంధువులు, చాలా దగ్గర బంధువులు, సొంత భావమర్దులు. వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా ఉండడం, అందులోనూ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతాడు కాబట్టి వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మధ్యన ఆ గ్యాప్ ఉండడంతో వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటల్ని జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మి అందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి పదవి నుంచి తొలగించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన కూటమి దెబ్బకు మహామహులు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అందులోనే ఈయన కూడా ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేశారు, మీరు తెలుగుదేశం పార్టీలోకి రండి, మీకు మినిస్ట్రీని 5 సంవత్సరాల పాటు ఇస్తాను, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా మీరు చూసుకునేలాగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలను కూడా మీరు చూసుకునేలాగా మీకు అవకాశం ఇస్తానని చెప్పినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరలేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా
ఆయన కుటుంబ సభ్యులు లేకుంటే ఆయనకు దగ్గర వాళ్ళ వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరుతావు, జగన్మోహన్ రెడ్డి మన సొంత బంధువు, అందులోనూ ఎప్పటి నుంచోలో మనం ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఆయనకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ఉన్నా కానీ కుటుంబ సభ్యులు లేకుంటే దగ్గర బంధువులు చెప్పడంతో ఆయన ఆ రోజున వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీలోకి ఎందుకు వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. అదేవిధంగా వైసీపీలో ఉన్న నాయకులందరిట్లలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జెన్యూన్ పర్సన్, చాలా చక్కటి మనిషి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడడం, ముఖ్యంగా వీళ్ళిద్దరూ చాలా సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని దగ్గర చేశాయి. ఆ తర్వాత ఓటమి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరాలనుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు. ఆయన కూడా బ్రహ్మాండంగా మీరు రండి అని చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఒక 50,000 మందితో ఒంగోలులోనే ఆయన ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరాలనుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఓ 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి, ఒంగోలులో కాదండి మీరు జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో మీరు చేరాలని కళ్యాణ్ గారు చెప్పారంట. సరే పర్లేదు అక్కడ చేరదాం అనుకున్నారు. దానికి ఆయన దాదాపు ఒక 1000 కార్లతో, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రేంజ్కు తగ్గట్టు ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారంటే అటు జనసేన సంబంధించినటువంటి జన సైనికులు, పవన్ అభిమానులు, మెగా అభిమానులు, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో మెగా అభిమానులు ఎక్కువగా ఉంటారు. అది చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఆ లెక్కలు చూసినా కూడా ప్రకాశం జిల్లాలో మెగా ఫ్యాన్స్ ఎక్కువ. అలా అరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకుడు జనసేన పార్టీలో చేరుతున్నారనే ఉద్దేశంతో చాలామంది స్వతహాగా కార్లు, ఈయన కూడా దాదాపు ఒక 1000 కార్లతో ఒక ర్యాలీగా వెళ్ళి జనసేన పార్టీలో ఘనంగా చేరదాం అనుకున్నారు. కానీ మళ్ళీ అక్కడ నిరాశ ఎదురైంది. మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు మంది మార్బలంతో కాకుండా మీరు సింగిల్గా ఒక్కరే వచ్చి మీరు పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పారంట. ఈయనేమనుకున్నారు, 20-25 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో బాగా పేరున్నటువంటి చాలా మంది వైసీపీలో ఉన్న నాయకులు వీళ్ళందరితో పాటు పార్టీలో చేరాలనుకున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఈయనతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు, అదే డిస్కషన్ జరిగాయి. అలా వీళ్ళు పార్టీలో చేరదాం అనుకున్నారు. కానీ మళ్ళీ నిరాశ ఎదురవడంతో ఒంటరిగా వెళ్ళి ఆయన పార్టీలో చేరాల్సి వచ్చింది. అంటే ఆయన ఏదో ఊహించుకున్నారు, పార్టీలో నేను బలంగా వెళ్ళాలి, బలంగా పార్టీని డెవలప్ చేయాలి, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అంటే ఒక రేంజ్కు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన పార్టీలో చేరాలనుకుంటే పాపం నిరాశ ఎదురైంది. ఒంటరిగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పార్టీలో చేరారు, కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈయనకు హామీ ఇచ్చారు, మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తానని, అదేవిధంగా మీరు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి ఆయనకు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా అంటే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి పాత నాయకులు అందరూ వచ్చి ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరడం మొదలు పెడుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ చాలా బలంగా ఎదుగుతుంది అనుకున్న సమయంలో అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ మొదలయ్యాయి. అవి దామచర్ల జనార్దన్ అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఒంగోలుకు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనకు అనుకూలంగా ఉండే కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, అలా బి గ్యాంగ్, డి గ్యాంగ్, అంటే దామచర్ల గ్యాంగ్, బాలినేని గ్యాంగ్, కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు బాలినేని పక్కన ఉంటే, అంటే ఈయన ఎట్లాగో జనసేన పార్టీలోకి వచ్చాడు కాబట్టి కొంతమంది నాయకులందరూ ఈయన వైపు వస్తే, కొంతమంది కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైపు కొంతమంది ఉండి ఈయనను డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేశారు. కారణం ఏంటంటే ఈయన వైసీపీలో ఉన్నప్పుడు మాపై కేసులు పెట్టాడు, అదేవిధంగా వైసీపీలో ఉన్నప్పుడు ఇక్కడ జనసేన పార్టీని ఎదగనీయకుండా చేశాడనే మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు. వాస్తవం ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే, నేను ఒక్కరి మీద కూడా జనసేన పార్టీ కార్యకర్త మీద, నాయకుడి మీద కేసు పెట్టలేదు, కావాల్సి ఉంటే చెక్ చేసుకోండి. ఇది పచ్చి అబద్ధాలు, ఆరోపణలు, నన్ను కావాలని వాంటెడ్గా కొంతమంది చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు అని చెప్పి ఆయన అనుచరులతో పాటు ఆయన కూడా వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ ద్వారా ఈయనకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పాలనుకున్నాడో ఆ బాధ్యతలు అప్పచెప్పకుండా సైలెంట్ అయిపోయారు. ఇలా ప్రకాశం జిల్లాకు సంబంధించి, ముఖ్యంగా ఒంగోలుకు సంబంధించినటువంటి పాలిటిక్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఇలాంటి సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవడం, మాట్లాడడం,
ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, మీరు తొందరపడకండి, కొంచెం ఓపికతో ఉండండి, నేను మీకు అన్ని రకాలుగా సెట్ చేస్తానని చెప్పడం, ఇలా జరుగుతూ ఉంది. కాలం జరుగుతూ ఉంది. ఒకవైపు ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో 1-2 సార్లు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి హరిప్రసాద్ అనే జనసేన పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ఇలా కొంతమంది జనసేన పార్టీ ఆఫీస్కి సంబంధించిన ముఖ్యులైన వ్యక్తుల దృష్టికి తీసుకెళ్లడం అలా జరుగుతూ ఉంది. అయినా కూడా దాదాపు 18 నెలల నుంచి ఆయన ఖాళీగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. అలా ఆయనకు ఏ పని అప్పచెప్పకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. అది ఆయనను మనోవేదనకు గురి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు, పవర్ఫుల్ లీడర్, అలాంటి వ్యక్తికి పార్టీకి సంబంధించినటువంటి పనులు అప్పచెప్తే అద్భుతంగా చేస్తాడు. కానీ అలాంటి వ్యక్తిని నిర్వీర్యం చేసేలాగా కూర్చోబెడితే ఆయన ఏ విధంగా పార్టీకి ఉపయోగపడతాడనేది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జనసేన హార్డ్ కోర్ జన సైనికులు చెప్తున్న మాట. వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు సైలెంట్గా కూర్చోబెట్టడం ఏంటి? ఆయనకు కాస్త బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా పార్టీని డెవలప్ చేస్తారు కదా, ఎందుకు మీరు ఇలా ఆయనను సైలెంట్గా కూర్చోబెట్టారనేది ప్రకాశం జిల్లా వాట్సాప్ గ్రూపులలో జరుగుతున్నటువంటి విపరీతమైన చర్చ. ఇక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా స్పందించట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తున్నారు ఈ విషయంలో? మీరే కదా ఏరుకోరే ఆయన్ని పార్టీలోకి రమ్మన్న వ్యక్తికి మీరు ఏదో బాధ్యతలు అప్పచెప్తే ఆయన చేసుకుంటూ పోతాడు. ఆయన మంత్రి పదవి అడగట్లేదు, మీరు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, అది వచ్చిన రోజున ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆలోపు పార్టీని బలోపేతం చేద్దామని ఆయన బలంగా కంకణం కట్టుకుంటే ఆయనను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అనేదే చాలా మంది ప్రశ్న. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం లేదు? ఆయన ఏం సాదాసీదా నాయకుడు కాదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నేను చెప్పినట్లు పవర్ఫుల్ లీడర్, ఏ మాట కామాట పవర్ఫుల్ లీడర్. ఆయన చెబితే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయనను ఎందుకు సైలెంట్గా కూర్చోబెట్టారనే ప్రశ్న జనాల్లో ఉంది, బలంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆయన ఈ ఖాళీగా ఉండడాన్ని భరించలేక ఆయన మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్తాడని కొన్ని కథనాలు వస్తున్నాయి. అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఆయనను రమ్మంటున్నారు, మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతారని చెప్పి కథనాలు వేస్తూ ఉన్నారు. అందులోనూ ఉగాది నాడు ఆయన, రేపు వచ్చే ఉగాది నాడు మళ్ళీ వైసీపీలోకి వెళ్తున్నాడని పెద్ద ఎత్తున కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన కొన్ని కథనాలు వచ్చాయి. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈయన రమ్మంటున్నారు, కానీ ఈయన వెళ్ళే పరిస్థితులు లేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఆ విషయం బాలినేని ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి పంచన చేరడానికి వాళ్ళ మనసు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. అయితే మీడియాలో మాత్రం ఇలాంటి కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ పచ్చి అబద్ధాలు, పచ్చి అవాస్తవాలు. ఎందుకంటే ఆయన జనసేన పార్టీలోనే ఉన్నారు. ముఖ్యంగా రీసెంట్ కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు, రామ్ తల్లూరి గారికి లేఖ రాశారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి చెప్పారు, లింగమనేని రమేష్కి కూడా చెప్పారు. అందరి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అయినా కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు. అలా స్పందించకపోవడంతో ఆయన కాస్త మనోవేదనతో ఉన్నాడనేది పచ్చి వాస్తవం. అయినా కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి లీడర్, ఆయన ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చూసిన చాలా అతి కొద్ది మంది లీడర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారిని అలా చూశాను. జెన్యున్ పర్సనాలిటీ, డబ్బు వ్యామోహం లేని వ్యక్తి, ఆయన ఒక ట్రూ లీడర్. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో రోజున ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీలో నేను పనిచేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నానని చెప్పిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి నేను జనసేన నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు గనక తీసుకొస్తే మరి ఎవరు తీసుకొస్తారు? ఆయనను పొమ్మలేక కొంతమంది పొగబెడుతున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఎవరు పొగబెడుతారు? జనసేన పార్టీలో ఉండి ఈయన ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తాడు, అది ఇష్టం లేని కొంతమంది ఈయన ఎక్కడ జనసేన పార్టీలో మరో టాప్ లీడర్ అవుతారని కొంతమంది ఆయన మీద టార్గెట్ చేసి ఆయనను పవన్ కళ్యాణ్కి దూరంగా ఉంచేలాగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారనే మాటలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఒంగోలు ప్రజలు, ఒంగోలు జన సైనికులు మాట్లాడుతున్న మాట. అలా ఇంటర్నల్గా కొంతమంది ఆయన రాకను ఇబ్బంది పడ్డ వాళ్ళు, ఆయన వస్తే మాకెక్కడ స్థానం ఉండదు అని అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఆయన
ప్రకాశం జిల్లాలో పవర్ఫుల్ లీడర్ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎక్కడ బాగా దగ్గరయ్యి ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత 2, 3, 4, 5 ఆ ప్లేస్లో ఆయన కోటరీలో కనుక ఉంటే మాకు ఇబ్బంది అనుకున్న వ్యక్తులు ఆయన టార్గెట్ చేస్తున్నారనే విధంగా కొన్ని కథనాలు అయితే వివిధ మీడియా సంస్థల్లో వచ్చిన మాట వాస్తవం. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఆయన ఏ పార్టీలో చేరడం లేదు. ఒకవేళ అలాంటి రోజే వస్తే ఆయన ఇండిపెండెంట్గా ఉంటారే తప్పితే ఆయన ఏ పార్టీలో చేరరు అనేది ఆయన అనుచరులు చెప్తున్న మాట. మరి ఇక్కడ ఒక్కటి మాత్రం మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పవర్ఫుల్ లీడర్, ఒక మాస్ లీడర్, ఒక దమ్మున్న లీడర్, ప్రకాశం జిల్లాను కంప్లీట్గా ప్రభావితం చేసేటువంటి ఒక మంచి నాయకుడు. ఇలాంటి వ్యక్తిని జనసేన పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత నేను అనుకుంది ఏంటంటే నిజంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలంగా నిలబడుతుంది, ఇక్కడ నో డౌట్ అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆయనను తీసుకొచ్చి ఖాళీగా కూర్చోబెట్టి నిర్వీర్యం చేస్తున్నారు. మరి అతన్ని నిర్వీర్యం చేయడం ఎంతవరకు కరెక్టు? మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆయన ఉగాది నాడు వైసీపీలోకి మళ్ళీ వెళ్ళబోతున్నాడు అనే వార్తలు అయితే పచ్చి అబద్ధం. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఆయన జనసేన పార్టీలోనే ఉంటారు. ఒకవేళ అది జరగని పక్షంలో ఆయనని ఇంకా పొమ్మలేక పొగబెట్టి ఆయనని ఇబ్బందులకు గురి చేస్తే అప్పుడు చెప్పలేము. ఆయన ఇండిపెండెంట్గానైనా ఉంటాడు కానీ వైసీపీలోకి మాత్రం వెళ్ళాడు.